హలో ఎవ్రీవన్. ఈ బఫెలో ఈని 10 డేస్ అవుతుంది. దీనికి ఇప్పుడు 15 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి. ఈ లాక్టేషన్లో ఈ బఫెలో దగ్గర దగ్గర 10 లీటర్ వరకు అయితే పాలు ఇస్తుంది. గుజరాత్ నుంచి గేదెలు కొనే వాళ్ళకి నేను చెప్పే ఒక విషయం చెప్తున్నా. మీరు నేను చెప్పిన ఏజెంట్ దగ్గర వెళ్ళండి, లేదా మీకు తెలిసిన ఏజెంట్ దగ్గర ఎవరి దగ్గరైనా వెళ్ళండి, పర్వాలేదు. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత గేదెలు సెలెక్ట్ చేయడం అంటే ఆ ఏజెంట్ చూపించిన గేదెలలో ఏ గేదె కొనాలి, ఎంత రేట్ కొనాలి, ఈ 2 పాయింట్లు అయితే మీరు ఓన్గా డిసైడ్ చేయండి. ఆ ఏజెంట్ చెప్పినాను ఇంకెవరో చెప్పినాను అయితే అట్లా అయితే డిసైడ్ చేయకండి. అలాంటి కేసులు అయితే ఆ ఏజెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కమిషన్ తీసుకొని బలవంతంగా మీకు అట్లాంటి గేదెలు అయితే ఇప్పించడానికి ట్రై చేసినట్ల దాని అర్థం. అందుకే చెప్తున్నా, గేదెలు కొనేటప్పుడు మాత్రం సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకా రేట్ పెట్టేటప్పుడు అది మీరు ఓన్గా డిసైడ్ చేసి పెట్టండి. ఇంకా జాఫ్రాబాద్ గేదెలో ఒక డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న గేదెలు అంటే జాఫ్రాబాద్లో కొమ్ములు అయితే నార్మల్గా పొడుగానే ఉంటాయి. కాకపోతే వెడల్పు ఎక్కువ ఉన్న అంటే కొమ్ముల వెడల్పు ఎక్కువ ఉండి కళ్ళు చిన్నగా ఉంటే అది గీర్ జాఫ్రా అంటారు. అలాంటి బఫెలోస్ అయితే 5 ఫీట్స్ ఏవో హైట్ పర్సనాలిటీ ఉంటాయి. అలాంటి గేదెలు ఎక్కువ పాలిస్తాయని చాలామందికి అయితే అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి గేదెలు ఒక 10 గేదెలు చూస్తే ఆ 10లో 3-4 గేదెలు అయితే మంచి రేంజ్లో పాలిస్తాయి. మిగిలిన 6-7 గేదెలు అయితే నార్మల్ గేదెలలాగా పాలిస్తాయి. అలాంటప్పుడు అలాంటి గేదెలకు నార్మల్ గేదెల కంటే 30,000-35,000 రేట్ ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు. మరి పాలు అయితే ఈక్వల్గా ఇస్తున్నాయి కాబట్టి బ్రీడ్ క్వాలిటీ అదే ఇది అని ఎక్స్ట్రా రేట్ పెట్టడం అది అయితే మంచిది కాదు. మీకు అంత బ్రీడింగ్ చేయాలని అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక టాప్ క్వాలిటీ అంటే 20 లీటర్స్ ప్లస్ మదర్ మిల్క్ రికార్డ్ ఉన్న బుల్ తెచ్చుకొని మీ దగ్గరనే క్రాసింగ్ చేపిస్తే మంచి బ్రీడ్ మీ దగ్గరనే డెవలప్ అవుతుంది. ప్రతి గేదెకు 30,000-35,000 ఎక్స్ట్రా పెట్టడం అది మంచిది కాదని నేనైతే చెప్తున్నా. అంటే నార్మల్ మీడియం క్వాలిటీ గేదెలు కూడా ఆ గీర్ జాఫ్రీ కానీ 1,70,000-1,80,000 మీరు కొనే గేదెలకు దగ్గర ఈక్వల్గా లేకుండా 1 లీటర్ తక్కువ పాలిస్తాయి. కానీ అది గేదెలకు పోటీ పడే విధంగా అయితే ఈ నార్మల్ మీడియం క్వాలిటీ గేదెలు కూడా పాలిస్తాయి. కాబట్టి టాప్ క్వాలిటీ ఏజెంట్లు అయితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒకటి టాప్ క్వాలిటీ అని తెలియని వాళ్ళకి చెప్పి నార్మల్ రేట్ కంటే ఎక్కువ రేట్కి అట్లాంటి గేదెలు ఇప్పిస్తున్నారు. కాబట్టి అట్లాంటి గేదెలు కొని మోసపోకండి. అదేవిధంగా ఎవరైతే గుజరాత్లో గేదెలు కొంటున్నారో ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ గేదెలు కొంటే మీరు కొన్నప్పటి నుంచి దగ్గర 15-20 రోజుల వరకు డెలివరీ టైం ఉన్న గేదెలు కొనండి. ఎందుకంటే వారం రోజుల్లోపు డెలివరీ అయ్యే గేదెలు కొంటే ఆ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడి అవి తొందరనే టైం కంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 15-20 లేకుండా 25 రోజుల టైం ఉన్న గేదెలు అయితే మీరు కొనండి. అదేవిధంగా ప్రెగ్నెంట్ బఫెలోస్ కొనేటప్పుడు వాటి రూమ్లో అయితే కరెక్ట్ జాగ్రత్తగా చెక్ చేసి కొనండి. గుజరాత్లో బ్రీడింగ్ విధానం హర్యానాలో బ్రీడింగ్ విధానం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే హర్యానా వాళ్ళు ఒక గేదె టాప్ బ్రీడ్లో ఉన్నదంటే ఆ బ్రీడ్తో పాటు దాని దగ్గర మిల్క్ ఉంటుంది. అంటే టాప్ బ్రీడ్ హర్యానా వాళ్ళు బ్రీడింగ్తో పాటు బ్యూటీతో పాటు మిల్క్ మీద కూడా వర్క్ చేసినారు. గుజరాత్లో అయితే అట్లా జరగలేదు. గుజరాత్లో బ్రీడింగ్ చేసే వాళ్ళైతే ఓన్లీ బ్యూటీ పర్పస్ చాలామంది బ్రీడింగ్ చేసినారు. అంటే కొమ్ములు దగ్గర ఉండాలి, రింగు కొమ్ములు ఉండాలి, అంటే తల పెద్దగా ఉండాలి. జాఫ్రాబాదీకి లక్షణాలు అవే అని చెప్పుకుంటా తల పెద్దగా ఉండాలి, రింగు కొమ్ములు ఉండాలి, చిన్న కనులు ఉన్నాయి, దానిపైనే పనిచేసినారు. కానీ దాని మిల్క్ ప్రొడక్షన్ మీద అయితే వాళ్ళు కరెక్ట్గా పనిచేయలేదు. కాబట్టి అట్లా బ్రీడ్ క్వాలిటీలో కొన్ని గేదెలు మనకు టాప్ క్వాలిటీ కనిపిస్తాయి. కానీ వాళ్ళ దగ్గర బర్రెలకు మిల్క్ చూస్తే నార్మల్ మీడియం క్వాలిటీ బర్రెలు ఇచ్చే మిల్క్ కంటే కూడా కొన్ని దగ్గర తక్కువ మిల్క్ అయితే కనిపిస్తుంది మనకు. అట్లానే అందుకే చాలామంది మోసపోయేది ఎక్కడంటే ఒక గేదె చూస్తే హైట్ పర్సనాలిటీ కానీ దాని బ్రీడ్ క్వాలిటీ కానీ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. కానీ పాలు పిండి చూస్తే ఒక మీడియం క్వాలిటీ గేదె ఇచ్చే పాల కంటే తక్కువ పాలు ఇస్తాయి. కాబట్టి అలాంటి దగ్గర మోసపోకండి.